హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఆకుకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీరు ఏ ఆకుకూర తీసుకున్నా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా పాన్లో గరిటెంత ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే తెల్లగడ్డలండి, వెల్లుల్లి రెబ్బలు 5-6 దంచి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూర, అది ఏదైనా పర్వాలేదండి, తోటాకైనా, మీరు ఏది ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆకునైతే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత టెక్స్చర్ అయితే మనకి ఇలా వస్తుందండి. తర్వాత ఇందులోకి మనకి ఇంకా మంచిగా సాఫ్ట్గా ఉడకాలంటే కొద్దిగా హాఫ్ గ్లాస్ అంతా, టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అంది వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మీరు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఈ ఆకుకూర ఫ్రై ఎప్పుడైనా మీరు రసం చేసుకున్నప్పుడు, లేదంటే ఏదైనా చట్నీస్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పచ్చళ్ళలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చూడండి, ఇలా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత నేను హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం బాగా ఇమిరిపోతాయండి. ఇమిరిపోయినప్పుడు ఆకుకూర అనేది మంచిగా సాఫ్ట్గా అనేది ఉడికిపోతుంది. సో ఇలా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఆకుకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీన్ని మీ ఇష్టం వచ్చిన కర్రీస్లో కానీ, రసం, పచ్చళ్ళు ఏదైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.